బీసీ జనార్దన్ రెడ్డి గారితో కలిసి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా సిఇఓ గారు, వారితోటి రవిచంద్ర గారు, స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రాజెక్టుల పట్ల ఈనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక శ్రద్ధ ఉంది. గతంలో అనేక ప్రాజెక్టులకి ఆయన చేతులతోనే మంజూరు చేసి శంకుస్థాపన చేయడం. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రారంభించినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నిలిచిపోయాయి. ఇవాళ ఆ ప్రాజెక్టులన్నీ పెద్ద ఎత్తున పనులు చేపట్టి పూర్తి చేయాలన్న సంకల్పం మా ప్రభుత్వానికి ఉంది. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి. ఇవాళ జువ్వలదిన్నె ప్రాజెక్టు ఎప్పటిది? ఇది 2019-20 సంవత్సరాల్లో కృష్ణపట్నం పోర్టు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్కి అంతా డిస్ప్లేస్ అవుతారు. అక్కడ ఉన్న మత్స్యకారులకి ఆ యొక్క పనులు లేకుండా పోతాయని అంటే అప్పుడు జువ్వలదిన్నె హార్బర్ని తీసుకొని ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి మత్స్యకారులతో మిగిలిన ప్రాంతాల వాళ్ళకు కూడా న్యాయం చేయాలని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది. కానీ ఇది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే నిలిచిపోయింది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మన మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారిని, అధికారులను అందరినీ పంపించి ఇది చూడండి, తప్పకుండా రాబోయే 3-4 మాసాల్లో ఈ ప్రాజెక్టులో త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రాజెక్టును ప్రారంభించి ఈ యొక్క జువ్వలదిన్నె హార్బర్ని మనం మత్స్యకారులకి అంకితం చేయాలి, ఇది వెంటనే జరగాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని వీళ్ళందరినీ కూడా సమన్వయం చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అధికారులు, మంత్రులు అందరు ఇక్కడికి వచ్చారు. ఇదే కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినటువంటి దగదర్తి విమానాశ్రయం కూడా ఉంది. దీనికి దగ్గరలో 5-10 కిలోమీటర్లు. కానీ దురదృష్టం తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని రామాయపట్నం తీసుకుపోతామని కాసేపు, కందుకూరుకి తీసుకుపోతామని కాసేపు, ఇలా ఎట్లా పడితే అట్లా అవకాశాలు లేని ప్రాంతాలను కూడా చెప్పి దాన్ని కూడా నిలుపుదల చేశారు. ఇవాళ మేము ఇప్పుడే మంత్రి గారితో కూడా మాట్లాడాం. తప్పనిసరిగా దగదర్తి విమానాశ్రయానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి గారి అనుమతులు తీసుకొని దాన్ని కూడా వెంటనే చేపట్టాలి. అలాగే రామాయపట్నం పోర్టును కూడా తీసుకురాగలిగితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు, జువ్వలదిన్నె హార్బరు, అలాగే రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్పోర్టు, ఇన్ని మేజర్ పోర్ట్స్ ఈ రాష్ట్రంలో వస్తే ఈ జిల్లా సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది. మనం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, పారిశ్రామికవేత్తలు మా పక్కకి రండి, లేకుంటే పరిశ్రమలు మా దగ్గర పెట్టండి అని. ఇవన్నీ ఏర్పడినప్పుడు జాతీయ రహదారులు వచ్చాయి, అలాగే రైల్వే లైన్లు వచ్చాయి. ఇవాళ నెల్లూరు జిల్లాలో ఏ జిల్లాకు కూడా ఉండదు 3 జాతీయ రహదారులు వచ్చిన జిల్లా నెల్లూరు జిల్లా. కాబట్టి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న జిల్లాలో పారిశ్రామికవేత్తలు తమకు తాముగా ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టే అవకాశం ఉంది. ఆ పరిశ్రమలు ఎప్పుడైతే వస్తాయో ప్రభుత్వానికి ఆదాయమే కాదు, ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు, వాళ్ళకి ఒక జీవన వృత్తి, ఇవన్నీ ఏర్పడతాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని దీనిలో ఉన్న అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి కావాలి, మీరు శ్రద్ధతో పనిచేయండి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పంపించడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు రవిచంద్రతో కలిసి మేము ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి జనార్దన్ రెడ్డి గారు, నేను, అధికారులు అందరం కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.